ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఎవరికి ముఖ్యం కాదేమో? ఒకప్పుడు మన కోసం సమయం కేటాయించిన వాళ్ళు ఈరోజు మనల్ని గుర్తు కూడా పెట్టుకోరు. మనతోనే ఉంటామని చెప్పిన వాళ్ళు మన కష్టకాలంలోని కనిపించరు. కొన్నిసార్లు ఫోన్ రింగ్ అయితే నేను ఎలా ఉన్నానో అని అడుగుతారేమో అని చూస్తాం. కానీ ప్రతిసారి అందరూ ఎవరి అవసరానికి వారు ఫోన్ చేస్తారు తప్ప నేను ముఖ్యం కాదు. అప్పుడు మనసులో అనిపిస్తుంది కదా, నన్ను అందరూ మర్చిపోయారని. అయితే నాహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది: యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ మాట చెప్తున్నప్పుడు దేవుని ప్రజలు శ్రమలో ఉన్నారు. భయము, అనిశ్చిత, శత్రువుల మధ్య జీవిస్తున్నారు. దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను ఎరుగుదును. అది కేవలం నీ పేరు నాకు తెలుసు అనే అర్థం కాదు. నీ హృదయంలో దాచుకున్న బాధ నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా కాల్చిన కన్నీళ్ళు నాకు తెలుసు. నువ్వు బయట చెప్పని పోరాటం నాకు తెలుసు. అందరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను పూర్తిగా ఎరుగుదును అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ హృదయంలో కూడా నన్ను అందరూ మర్చిపోయారని బాధపడుతుంటే ఒక విషయం గుర్తుంచుకో. మనుషులు నేను మర్చిపోవచ్చు, నీ విలువను గుర్తించకపోవచ్చు, నీ కోసం నిలబడకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నీతో ఉంటాడు. నువ్వు దేవునికి ఎంతో విలువైన వాడవు, విలువైన దానివి. నీ పేరు ఆయన హృదయంలో చెరిగిపోలేదు. అందుకే అందరు నేను మర్చిపోయినా యేసయ్య నీతో ఉన్నాడు. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్య, నా ఒంటరి పోరాటాన్ని నువ్వు ఒక్కసారి చూడు. యేసయ్య, ఈ ఒంటరి పోరాటంలో నువ్వు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. నన్ను ప్రేమిస్తున్నాను, నమ్ముతున్నాను. నాకు సహాయం చేయు. నువ్వే నాకు ఆశ్రయదుర్గంగా ఉండు. నన్ను నడిపించు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.